శ్రీ గురుభ్యో నమః. దక్షిణ కైలాసగిరి శ్రీకాళహస్తి మహా దివ్యక్షేత్రం సిద్ధక్షేత్రం ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ఈ దక్షిణ కైలాసగిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి వేయి లింగాల కోన ప్రాంతంలో మేము వానరములకు అరటిపండ్లు కొన్ని ఆహార పదార్థములు అందించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము. అవి ఎంతో ఆనందంగా దగ్గరకు చేత్తో తీసుకొని మరి ఉన్నాయో అవి. ఈ యొక్క చాలా అద్భుతంగా పచ్చని చెట్లు ఎంతో రమణీయతతో ఉంటుంది. ఇక్కడే మార్కండేయ మహర్షి ప్రతిష్ఠిత శివలింగం ఇక్కడ ఉంటుంది. ఇది రీసెంట్గా ఇది పునర్నిర్మాణం చేశారు. సహస్రలింగాల కోన అంటారు. లోపలికి వెళ్తే నడుచుకుంటూ వెళ్తే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ జలపాతము అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ పారుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఇక్కడ జలపాతం ఇట్లా వస్తూ ఉంటుంది. ఇది మనం చూస్తే మనం భారతదేశం యొక్క షేపు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు జలపాతం వస్తుంది. చాలా దివ్యమైనటువంటి వాటరు. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ నీరు తీసుకెళ్తూ ఉంటారు. మెడిసినల్ వాటర్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా మనం కొంత వాటర్ని ప్రస్తుతానికి నీరు ఇది మార్కండేయ మహర్షి ప్రతిష్ఠిత శివలింగం. ఈ ప్రదేశము రీసెంట్గా దీన్ని రెనోవేషన్ చేశారు దేవస్థానం వారు. ఈ పర్వతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మార్కండేయ మహర్షి ద్వారా ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క శివలింగ ప్రతిని మనం చూద్దాం. నందీశ్వర స్వామి, నమస్కారం చేసుకోండి. లోపల శివుడి యొక్క దర్శనం మనం చేసుకోవచ్చు. ఆ వెనకాల ఒక ఋషి తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆయనే మార్కండేయ మహర్షి. ఇప్పుడు మనము ఈ యొక్క నిర్మాణానికి, దేవాలయానికి మనము ఒక ప్రదక్షిణగా వస్తాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ యొక్క ప్రదక్షిణ మార్గంలో చాలా దగ్గరలో వానరములు తిరుగుతూ ఉంటాయి. గతంలో కూడా చాలాసార్లు అకేషనల్గా కానీ లేదా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మేము వానరములకి అరటిపండ్లు, జామకాయలు, సపోటాలు, ఇంకా ఏమైనా తినుబండారములు ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటాము. కొందరు భక్తులు కూడా అప్పుడప్పుడు దక్షిణ పంపిస్తూ ఉంటారు. మా పేరు మీద వానరములకు ఏవైనా సమర్పణ చేయండి, ఆహార పదార్థాలు పెట్టండి అని కొందరు హైదరాబాద్ నుంచి బయట ఊర్ల నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. మేము చేసే కార్యక్రమాల్లో, అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా అవే కాకుండా ఇంకా ఇట్లా కుదిరినప్పుడల్లా ఇట్లా వానరములకి ఆహార పదార్థాలు అందించడం జరుగుతూ ఉంది భక్తుల యొక్క సహకారంతో. ఈరోజు అక్షయ తృతీయ పుణ్యదినం సందర్భంగా ఈరోజు వానరములకు సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని పరమేశ్వరుడు మాకు ప్రసాదించాడు. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. ఇక్కడే మనము ఇటు నుంచి పైకి వెళ్తే సహస్రలింగాల కోనకి వెళ్ళడానికి
దారి ఉంటుంది. ఆ పైకి వెక్కి అక్కడి నుంచి చూస్తే ఈ శ్రీకాళహస్తి మొత్తం కూడా ఈ పొలాలు, ఈ పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అక్కడి నుంచి లోపలికి దిగి వెళ్ళి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ సప్తర్షులు కొలువై ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లో ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశము. అక్కడ సప్తర్షుల యొక్క ఆ యొక్క నిర్మాణం కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. అక్కడే సహస్రలింగ దర్శనం మనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. మహాశివరాత్రి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మనం కనీసం నడవడానికి కూడా ప్లేస్ సరిపోదు, అంత భక్తజన సందోహం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి మనము ఈ అక్షయ తృతీయ, అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు ఈ మహా దివ్యక్షేత్రంలో, సిద్ధక్షేత్రంలో వానరములకు ఈ రూపంలో సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని పరమేశ్వరుడు మాకు ప్రసాదించాడు. హరహర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ కూడా ఈ యొక్క పర్వదిన శుభాకాంక్షలు. స్వస్తి.